లాగా షాక్ అవుతుంది. కరెంట్ లాగా షాక్ అవుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను బ్లెస్ చేస్తున్నాను. నీ మహిమతో నింపుతున్నాను. నింపబడు, నింపబడు, నింపబడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇందులో నా ఎడిటింగ్ ఏమీ లేదండి. వాయిస్లో ఎటువంటి మార్పు చేయలేదు. కేవలం నేను వీడియో పైన ఇంకొక ఇమేజ్ని పెట్టానంతే. మీకు వేరే విధమైన అర్థం వస్తే నాకు ఎటువంటి సంబంధం లేదయ్యా. ఇమేజ్ అట్లాంటిదే. సో విషయం ఏంటంటే, బయట నెట్లో ఈ ఇమేజ్ సర్క్యులేట్ అవుతుందన్నమాట. సర్క్యులేట్ అవడమే కాదు, దానిపైన కామెంట్ ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది: కపుల్ అనేబుల్ టు హ్యావ్ చిల్డ్రన్ హ్యాస్ ఇంటర్కోర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎన్ ఎవాంజలికల్ వర్షిప్ సర్వీస్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్. పిల్లలు లేని దంపతులు పిల్లలు కలగడం కోసం అని చెప్పేసి చర్చ్లో ప్రార్థన జరిగే సమయంలో బహిరంగంగా పబ్లిక్ మధ్యలో మైథునం చేశారు బ్లెస్సింగ్ కోసం అని చెప్పేసి. సో ఇదనమాట. బయట మనకి మన ఛానల్స్లో కూడా కొన్నిట్లో ఇది వచ్చింది ఇమేజ్, బయట కూడా సర్క్యులేట్ అవుతుంది. విషయం వాస్తవం ఏంటంటే, ఇది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అక్కడ అట్లాంటిది ఏది జరగలేదు. సో ప్రథమంగా ఇది జూన్లో, ఇప్పుడు కూడా కాదు, ఒక 2 years కన్నా దాదాపు ఒక 3 years క్రితమే ఫేస్బుక్లో కానీ ఇదంతా కూడా పోస్టులు వచ్చినాయి అనమాట. బహుశా ఫస్ట్ పోస్ట్ ఇది అనుకుంటా, జూన్లో పబ్లిష్ అయింది, జూన్ 2022లో. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే మేలో జరిగింది. మేలో జరిగిన దానికి తర్వాత జూన్లో ఎవరో ఈ ఇమేజ్ పెట్టేసి దాన్ని రాంగ్గా పోర్ట్రే చేశారు. ఇది జరిగింది. ఓకేనా? యాక్చువల్గా అయితే ఇలాంటిది ఏదీ లేదు. ఇదంతా కూడా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషను. అయితే మనకి క్రిస్టియానిటీలో ఇట్లాంటివి ఏవి లేవా అంటే, వెల్ ఉన్నాయి, లేకపోవడానికంటూ ఏమీ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఈ మధ్య వచ్చిందంతా ఒక 2 వారాలు కూడా కాలేదు. ఇది వచ్చేసి పాస్టర్ యేసును చూపిస్తా అని చెప్పి చర్చికి పిలిచి కడుపు చేశాడు. బయటపడ్డ పాస్టర్ చీకటి భాగవతం అని. జీవితమే చదరంగంలోదనమాట. దీని మీద అభి ఛానల్లో 2 వీడియోలు కూడా వచ్చినాయి. నేను కూడా రాత్రిపూట చేశాము. ఇంకా ఈమె ఏమంటుందంటే, పాస్టర్ది ఏ తప్పు లేదు, పాస్టర్కి సైతాను పట్టాడని చెప్పేసి ఈమె ఒక రకమైన చిల్లంగితనం చేస్తుంది. చిల్లంగితనం అనుకోవడం కాదు, ఇంకా గొర్రె అని చెప్పేయాలన్నమాట. ఇదొకటే కాదు, మనకి ఇంకా రకరకాల కేసెస్ ఉన్నాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఇదొకటి. అంతకుముందు అన్నాం, ఓకే. సో దివ్యాంగురాలపై దారుణం అన్నమాట పాస్టర్. ఇది ఒక చిల్లంగితనం. ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి. దాని తర్వాత మొన్న ఏలూరులో జరిగిందనమాట ఇదొకటి ఇన్సిడెంట్. దీని మీద ఛానల్లో కూడా ఒక వీడియో చేశాను, కవర్ చేస్తా. అంతేకాదు అదే టైంలో దాని తర్వాత బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ అయిన పిల్లని ట్రీట్మెంట్ చేయించుకోకుండా పాస్టర్ ప్రార్థన పేరుతోటి అక్కడే చర్చిలో ప్రార్థన చేస్తే అమ్మాయి చచ్చిపోయింది అనమాట. 8 ఏళ్ల అమ్మాయి. సో ఇట్లా మనకి రకరకాల చిల్లంగితనాలు వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఈ విషయం ఏదైతే ఉందో ఇక్కడ పబ్లిక్గా వీళ్ళు జరిపారనేది, చర్చ్లో ఇట్లాంటి నగ్న ప్రార్థనలు ఇలాంటివి ఉంటవి, కానీ కామన్ కాదు, బట్ ఉంటాయి. వాళ్ళ పైత్యం వాళ్ళదనమాట. పీక్ ఆఫ్ ది భావప్రాప్తిలో వీళ్ళు యేసును కనుక్కుందామని చెప్పేసి అనేటోళ్ళు ఉన్నారు అని చెప్పి అనేక మంది నన్నల్ని వాడుకున్న వాళ్ళు ఉన్నారు, పాస్టర్లు రకరకాలు. ఇంకా మనకి తెలిసిందే మన పాస్టర్ పరంజ్యోతి గారి గురించి. ఆయన ఏమంటుంది, ఆయన కళ్ళల్లో ఏదో చక్రాలు ఉంటాయండి అది. సో తర్వాత చివరిలో ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇట్లా మనకు తెలిసినవేనమాట. అయితే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ మాత్రం రియల్ కాదు, ఇది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇలాంటిది జరిగింది కానీ, బట్ ఇది యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ సెక్స్ కాదనమాట ఇక్కడ వీళ్ళు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇమేజ్నే క్లోజ్గా గమనిస్తే అర్థమవుతుంది, వీళ్ళిద్దరూ కూడా అమ్మాయిలే. అట్ ద సేమ్ టైం దే ఆర్ నాట్ లెస్బియన్స్. ఇది ఒక బిబిలికల్ యాక్ట్ అనమాట. బైబుల్లో ఇలాంటిది జరిగింది, దాన్ని వీళ్ళు మళ్ళీ తిరిగి ప్లే చేస్తున్నారన్నమాట. అది జరుగుతుంది. మనకి తెలిసిందే కదా, బయట పాస్టర్లు రకరకాలుగా స్వస్థతలు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. ఆ భాగంలో ఈ చర్చ్ వాళ్ళు ఆడే డ్రామా అనమాట. ఈ చర్చ్ ఎక్కడదంటే ఉత్తర బ్రెజిల్, నార్థన్ బ్రెజిల్లోదనమాట ఈ చర్చ్. బెలేమ్ అనే చోట లొకేట్ అయిన అలియాంక్ రెస్టారాడా. సో ఐ థింక్ స్వస్థతలకు సంబంధించింది అనమాట. రెస్టారాడా అన్నాడు కాబట్టి సో రెస్టరేషన్ గురించి మాట్లాడుతున్నారు ఏమో నాకు తెలియదు, బ్రెజిలియన్ లాంగ్వేజ్. ఎనీహౌ, సో ఇది ఒక స్వస్థత అనమాట. బైబుల్లో మనకి చూస్తే చాలా ప్రముఖ ప్రవక్తల్లో ఎలీషా అని చెప్పేసి ఒకళ్ళు ఉంటారు.
ఆయన ఇలాంటిదే చేస్తాడు. ఒక పిల్లవాడు చచ్చిపోతే ఆ పిల్లవాడి నోటి మీద నోరు, ఆ పిల్లవాడి మీద పండుకుంటాడు. ఆ పిల్లవాడి చేతుల మీద చేతులు పెట్టేసి, కళ్ళ మీద కళ్ళు పెట్టేసి, పనుకొని అతన్ని స్వస్థత చేసి చనిపోయిన వాడిని తిరిగి బ్రతికిస్తాడనమాట. అది 2 రాజుల గ్రంథంలో ఉంటుంది. అందుట్లో వేరే వేరే మిరాకిల్స్ కూడా చేస్తాడు. నూనెని నింపడం కానీ, పిల్లలు పుట్టాలన్న ఆమెకి పిల్లలు పుట్టిస్తాడు. తర్వాత ఆ పిల్లవాడు చచ్చిపోతే తిరిగి బ్రతికిస్తాడు. ఇది అనమాట. ఆ మిరాకిల్ని ఇక్కడ నెక్ట్ చేస్తా. కిందున్న ఆమెకి ఆరోగ్యం బాగోలేదు అంటే ఆమెకి స్వస్థతను కలిగిస్తున్నాడు ఈ పాస్టర్. కాకపోతే పైన చర్చ్కి సంబంధించిన మరొక అమ్మాయిని, ఈ అమ్మాయిని కింద రెడ్డేస్తారు దుప్పటి, దానిపైన ఈమెను పనుకోబెట్టారు. ఈమె పైన మళ్ళీ ఇంకో దుప్పటేస్తారు. దానిపైన 2 ఆమెను పనుకోబెట్టారు. దానిపైన మరో దుప్పటేశారు. వీటందరిపైన కూడా పాస్టర్ చేయబెట్టేసి చూపిస్తాను తర్వాత ఇది యాక్చువల్ వీడియో ఏంటనేది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫేస్బుక్ది. చాలా పెద్ద వీడియో, 2 గంటలు ఉంటుంది. మీ ఓపిక చూడాలనుకుంటే గంటన్నర వేసుకోండి, రఫ్లో 2 గంటలు కాదు కానీ ఇది గంటంబావు తర్వాత వస్తుందన్నమాట ఈ వీడియో. మీరు ఆ ఫేస్బుక్ వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు ఏం జరుగుతుందనేది. టిపికల్గా ముందన్ని ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటాయి. పాటలు అయిపోయిన తర్వాత ఇక స్వస్థత మొదలవుతుందన్నమాట. అది జరిగేది ఇక్కడ. సో ఇదంతా అయిపోయింది. మొత్తానికి ఏంటంటే పిల్లలు కలుగుటకు పబ్లిక్గా మైథనం అనేది ఇది పూర్తిగా అబద్ధపు కథనం. ఇది వాస్తవం కాదు. అక్కడ జస్ట్ స్వస్థత జరిగింది. అది కూడా 2 ఆడవాళ్ళు ఉన్నారు. అదనమాట. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్తే ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బట్ ఇక్కడ కూడా కొంచెం చూపిస్తాను, మీరు దాన్ని మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇది ఫేస్బుక్లో ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళది ఎలియాంకా రెస్టారాడా వీళ్ళదన్నమాట చర్చ్. ఇది బ్రెజిల్ చర్చ్. ఇది దీన్ని ప్లే చేస్తాను. సో సెమినాల్ అనమాట. వాళ్ళ సెమినాల్ వాళ్ళ వర్షిప్లో జరుగుతుంది. ఎరా ముందుకు ఈ పాటలు అన్నాడనాలే. పాటలు పెద్ద డిఫరెంట్ ఏం కాదండి. మనకి ఇక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ ఎట్లా చర్చిలు పనిచేస్తూ ఉంటాయో వాళ్ళకి అక్కడ కూడా ఇట్లాగే చర్చిలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. మన దగ్గర పాటలు పాడినట్టే. ఓకే, నాట్ మచ్ డిఫరెంట్ ఇక్కడ అక్కడ. సో అదే కదా, ఏంటంటే ఒక బ్రాండే మొత్తం స్ప్రెడ్ అయ్యింది కాబట్టి లోకల్ ఫ్లేవర్ని సంతరించుకుంటుందే కానీ ఇంకంతకన్నా పెద్ద డిఫరెన్స్ అంటూ మీకేం ఉండదు. ఓకే, ఏడ ఎట్లా ఉంటుందో ఇంచుమించుగా అలానే ఉంటుంది, ఇంక్లూడింగ్ స్వస్థతలు. కానీ మీరు చూడండి తర్వాత ఈ పాస్టర్ ఏదో నిప్పులు దొక్కిన కోతిలాగా అరుస్తూ ఉంటాడు, బ్యామ్ అనుకుంటా. చూడండి, మీకు తెలుగులో వాళ్ళు ఎట్లా అరుస్తారో అలాగే ఉంటుంది. నేను స్టార్టింగ్లో ఒక సౌండ్ వినిపించాను కదా, ఇమేజ్ మీద పెట్టి, మీకు రాంగ్ లెక్కన అనిపిస్తుంది. ఏదో నింపబాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. ఏంటనేది తర్వాత మీకు వీడియో చూపిస్తాను. మీరు ఆడియో వినే ఉంటారు మన తెలుగుడే, బట్ వీడియో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ బ్రెజిల్ పాస్టర్లు తెలుగు పాస్టర్లు ఎవడా అనేది కాదు, అందరూ ఒకటే ఇత్తనం అనమాట. మొత్తం వీళ్ళందరూ కూడా దాని వైరస్ని ఎక్కించుకున్న వాళ్ళు. సో వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సరే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. ముందు కొంచెం సేపు చూద్దాం. బ్రెజిలియన్ చర్చ్ కదా ఇది. మ్యూజిక్ మీకు బోల్టక్క కనిపిస్తుందా ఈమె దగ్గర? కనిపించవచ్చు అనమాట. సో బోల్టక్క ఇండియాలో, అది కూడా తెలుగు నాటే కాదండి, ఈ బోల్ట్ తత్వం అనేది ప్రపంచం మొత్తం కూడా ఉంది. ఏ దేశానికి ఆ దేశానికి ఉంటానే ఉంటారనమాట. క్రైస్తవం బాగా ఎంకరేజ్ చేస్తుంది. రామ్మ ముందుకు రా. నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, సో ముందు కొన్ని పాటలు. ఇది కాకపోతే మనకున్నంత ఫాలోయింగ్ లేదనుకుంటే ఇక్కడ చర్చ్కి ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది డిజైన్. చూసుంటారు కాబట్టి కొంచెం సేపు చూడండి. ఓకే, నిదానంగా ఇట్లా ఈ పాటలు అని వెళ్ళిపోతాయి. అంటే నేను పోతానంటుందో లేకపోతే ఏదంటుందో నాకు తెలియదు కానీ వెళ్ళమ్మా, నిన్నెవరు ఆపట్లేదు, వెళ్ళిపో. బాగా సెటప్ చూసారా, స్పీకర్లు పెట్టి టీవీలు పెట్టి అంత లేఅవుట్, చిన్న ఫంక్షన్ హాలు మొత్తం అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు చర్చ్ కాబట్టి. ఇక్కడ కన్నా కంపేర్ చేస్తే రిలేటివ్గా కొంచెం ఎక్కువ ఫండింగ్ ఉంటుంది అనుకోవాలా, ఆర్ ఎల్స్ మేబీ పాస్టర్లు ఇక్కడ కన్నా అక్కడ తక్కువ తింటున్నారు అనుకోవచ్చా. అంటే పాస్టర్లకి ఇచ్చిన దశమ భాగాలు కానీ వాళ్ళు ఇక్కడ వీళ్ళు సొంతంగా మింగేస్తుంటే అక్కడ కొంత చర్చ్కి ఎక్కువగా పెడుతున్నారు, మేబీ మిగతా విశ్వాసుల కోసం కూడా ఎక్కువగా పెడుతున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. అలాగే కనిపిస్తుంది. ఇక్కడ పాస్టర్లు తీసుకుంటే వాళ్ళు తినడమే ఎక్కువ అనమాట చర్చ్ కోసం పెట్టేదానికన్నా కూడా. ఇంకా తర్వాత జస్ట్ ఇంతకుముందు ఇంకొక వీడియో చూశాను, గొర్రెలు రకరకాలు ఉంటారు, దశమ భాగం ఇచ్చి దశమ భాగానికి లెక్కలు కూడా అడుగుతున్నారు. ఇది ఎక్కడ వింత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన. ఇప్పుడు పొద్దు నుంచి మేపాము,
సాయంత్రం పాలు పిండుకున్నాము, ఆ పాలు మేము తాగుతాం, పడబోసుకుంటాం, గొర్రె ఏమన్నా వచ్చి ఎక్కడికిద్ది ఆ పాలని అని చెప్పేసి. దరిద్రం ఏంటంటే వీళ్ళు కష్టపడి పనిచేస్తే ఆయన మేపాడంట, ఆయన మేపింది ఏమీ లేదు, చర్చిలో కూర్చున్నాడు, ఆయన దొడ్లో కూర్చున్నాడు, గొర్రెల్ని గాలికి వదిలేశాడు. ఈ బయట పోయి అడ్డగోలుగా తినేసి వచ్చినాయి అనమాట. అది కరెక్ట్ కాదు, అడ్డగోలుగా తినడం కాదు, వాళ్ళు కష్టపడి సంపాదించి తెచ్చిన తర్వాత వీడు ఊరికే దొడ్లో కూర్చొని పాలు పిండుకుంటున్నాడు అనమాట. అవి లెక్కడగడానికి లేదు, వాటికి బయట ఆహారం దొరకడంలా రకరకాల కష్టాలు వస్తున్నాయి. వస్తే భరించాలమ్మా, తోడేళ్ళు ఉన్నాయా భరించాలి, యేసుని నమ్ముకోండి మీకు పరలోకం దొరుకుతుందని చెప్పి చిల్లంగితనం చేస్తున్నాడు. ట్యాంజెంట్లో పక్కెళ్ళిపోతుంది, వదిలేండి. దాని గురించి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఈ పాస్టర్లు దశమ భాగాల గురించి వీడియో ఉందన్నమాట, తీసి పెట్టాను. 4 రకాల గొర్రెలు అన్నారు, ఏమంటే గుడ్డి గొర్రెలు, అడ్డు గొర్రెలు, గొడ్డు గొర్రెలు, దొడ్డి గొర్రెలు అని చెప్పేసి. ఇదంతా విని నమ్ముతున్న వాళ్ళు కొండ గొర్రెలు, ఆ విషయం చెప్పలేదు. 5వ రకం గొర్రె ఉందన్నమాట, కొండ గొర్రె. మనం చెప్దాం తర్వాత ఎప్పుడన్నా, బట్ లేకపోతే తర్వాత దీన్ని కూడా చూపిస్తాను ఉండండి కుదిరితే. ఏడో ఉంది రాయరా. ఏదోటి రండి ముందుకు రండి. ఈడొచ్చాడు పాస్టర్, ఈడేనమాట పాస్టర్. రాయరా. ఫస్ట్ మీకు ఒక్క మొక్క అర్థం కావట్లేదని నాకు తెలుసు. భాష అర్థం కాకపోయినా వాడు ఏం చెప్తున్నాడు, ఏం ఏడుస్తున్నాడు మీకు అర్థమవుతుంది కదా డెఫినెట్లీ. మనం అర్థం చేసుకోవచ్చు వాడి భాష అర్థం కాకపోయినా కానీ, ఏడు ఏం ఏడుస్తున్నాడు అని చెప్పేసి. రా ముందుకు రా. ఆ దగ్గరకు వచ్చేసింది. ఇదిగోండి స్వస్థతలు చేస్తా ఉంటాను అనమాట. ఇప్పుడు ఈమెకి స్వస్థత చేస్తున్నాడు, మన దగ్గర చేసేటట్టేనమాట. ఏడుపు ఇంకా ఎంతేం ఉండదు. సాతాను నిన్ను వదిలిపోవాలంటున్నాడా? అది సో ఇది లేఅవుట్ అండి. ఇక్కడ స్కార్ఫులు పెట్టుకున్నారు కదా మెడకి, వాళ్ళు చర్చ్లో ఉండేవాళ్ళు అనమాట, మినిస్ట్రీ చేస్తున్నారు. నన్ను అనుకోవడానికి కరెక్ట్గా ఇది క్యాథలిక్ చర్చ్ కాదు కాబట్టి, బట్ స్టిల్ లోపల పరిశుద్ధులు అనుకోండి మన తెలుగు భాషలో చెప్పాలంటే. ఇతడు పెద్ద పాపి, వీళ్ళు మధ్య పాపులు అనమాట. ఈమె అయితే ఇక్కడ కళ్ళజోడు పెట్టుకుంది కదా మధ్య పాపి. ఈమె తర్వాత స్వస్థత జరిగేటప్పుడు ఆ కింద అస్వస్థతల్లో ఉన్న ఆమె మీద పొరుండేది ఇదిగోండి ఈమె అనమాట. ఈ కళ్ళజోడిని గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య పాపి ఈమె. ఓకే, చేతుల్లో కూడా కొట్టుకున్నది, బహుశా యేసు రక్తం అనుకుంటే అక్కడ ఉన్నది. అదిగో ప్రియులారా, ఆమె చేతుల్లో కనిపిస్తుంది కదా మధ్యలో ఉన్న పాపి, ఆమె చేతుల్లో యేసు రక్తము కనిపిస్తుంది. Que os dons e os talentos que ela enterrou, eu sou Deus que a partir de hoje eu digo pra ela, tô desenterrando, tô botando de volta na palma das tuas mãos, no glória a Deus, e no aleluia da igreja, no glória a Deus e no aleluia da igreja. Eu tô falando como obreira. వీళ్ళు ఇప్పుడు అన్య భాషలు మాట్లాడుతున్నారండి. బయట చాలా మంది ఏంటంటే ఇదంతా శిష్యులకు చెప్పారండి, మనకు చెప్పింది కాదు, అది ఇదని చెప్పేసి నాటకాలు ఆడుతుంటారు. అదేం లేదండి, వీళ్ళది ఇంకొక బ్రాండ్ అనమాట. చేయగలిగేటోళ్ళు ఇదిగోండి ఎదురుగా చేస్తున్నారు స్వస్థతలు. అన్య భాషలు మాట్లాడుతున్నారా, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుందా, దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ కొండను మాత్రం ఎత్తి అవతల పడమని మాత్రం చెప్పరు. ఓకే, పాముల్ని ఎత్తి పట్టుకోరు, మరణకరమైన త్రాగరు, ఇవి చేయరు అనమాట. ఓకే, అందరికీ కాదు కదండి, కొన్ని స్వస్థతలే కొందరికి ఇవ్వబడతాయి, అన్నీ అందరి వల్ల కాదు కదా. ఏదర్ స్వస్థతలు చేతగాని వాళ్ళు ఉంటారు, ఇట్లాంటి చిల్లర స్వస్థతలు చేయగలిగేటోళ్ళు ఉంటారు, కానీ నిజమైన స్వస్థత చేయగలిగేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? Se eu tiver mentindo, pode dizer que é mentira do pastor. పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. Can you feel it? Can you feel the Holy Ghost? ఆ ఫీల్ అయిపోతుంది. చాలే మనం ముందుకు వెళ్దాం. ఏమైపోయింది? అదిగోండి నాకు అనిపించేది ఈడన్నా చచ్చిపోతాడేమో అని చెప్పేసి అరుస్తా ఆ రకంగా అరుస్తుంటే. కానీ నేను ముందుకు వచ్చాను. నెక్స్ట్ పాపి పాట. ఇప్పుడు నెక్స్ట్ పాపి, హియర్ కమ్స్ ద పాపి వస్తుంది. కొంచెం ముందుకెళ్ళామండి, మనం ముందుకెళ్ళాం.
దగ్గరికి వెళ్ళాము ఉండండి. Posso falar? ఇదిగోండి ఈమె కనిపిస్తుంది కదా పాస్టరు, ఈమె పైన పరుండేమో ఇక్కడ ఉంది, ఈ తలకాయ ఉంది కదా, ఈమె అన్నమాట రోగి. ప్లే చేస్తుంది చూడండి, ఇదిగోండి ఈమె రోగి. బ్రౌన్ కలర్ షర్ట్ ఉంది కదా, ఈమె అన్నమాట రోగి. ఎల్లో కలర్ షర్ట్ అతని వెనకాల ఉంది. ఇప్పుడు చూడొచ్చు, ఈమె రోగి చెయ్యి పట్టుకుందనమాట. ఈ పాస్టర్ చెల్లంగితనం చేస్తున్నాడు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈమెకి స్వస్థత చేస్తారనమాట. ఇది సిస్టమ్. ఇక్కడ కొంచెం సౌండ్ ఉండదు, ఏదో చెప్తున్నాడు మొత్తానికి. రండి ముందుకు రండి. అది ఈమె రోగి. సో ఈమె కింద ఉంటుందన్నమాట. ఈమె దుప్పటేస్తారు, ఈమెను పైన మునుకోబెడతారు, ఈమె పైన దుప్పటేస్తారు, ఈమెను పైన మునుకోబెడతారు, ఈమె పైన దుప్పటేస్తారు, వీళ్ళందరి పైన పాస్టర్ చేతులేస్తాడు. అది జరిగేది. సో మీరు ఈ ప్రాసెస్ని క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి వాటిల్లో చెప్పినట్లుగా బయట పుకారులో ఉన్నట్టుగా అట్లాంటిది ఏది జరగలేదు. లెట్స్ బి క్లియర్. ఓకే, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఏం జరుగుతుంది అనేది. ఏమైనా పనుకోబెట్టారు. ఇప్పుడు పైన ఇంకొకటి, పైన ఇంకో దుప్పటేస్తున్నారు. ఓకే, తర్వాత ఇంకొంచెం మాట్లాడుతూ ఉంటుంది. సరే ముందుకి వచ్చింది చూసారా. ఇదిగోండి ఏమే కలజోడి పాపి. యేసుకే మహిమ కలుగును కాక. మహిమ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏదో చదువుతున్నాడు మొత్తానికి బైబిల్ వచనాలు. ఆమె పనుకుంది, ఆమె మీద కూడా దుప్పటేశారు. ఇప్పుడు చేతులు పెట్టాడు. మీరు థంబ్నెయిల్లో కానీ అదంతా చూసిన ఇమేజ్ ఈ మూమెంట్ అన్నమాట. ఆమె కళ్ళలో కళ్ళు, నోటి మీద నోరు, చేతుల మీద చేతులు ఇవన్నీ పెట్టేసి చేస్తుంది ఏదో మొత్తానికి. ఇప్పుడు ఈయన పైన చేతులు, తల మీద చేతులు పెట్టేసి పరిశుద్ధాత్మని వీళ్ళకుండా పంపిస్తున్నాడు అనమాట. అప్పుడు కింద ఉన్న పాపిలో స్వస్థత జరుగుతుంది. అది ఇక్కడ ఈ పాస్టర్ చేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చేస్తుందన్నమాట. వీళ్ళందరిలో అందరూ చేతులు ఎత్తున్నారు, అందరూ ఫీల్ అవుతున్నారు. నాడు పెంతెకోస్తులో ఎట్లా పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చిందో, ఇప్పుడు ఇక్కడ బ్రెజిల్లోని ఈ చర్చిలో కూడా, బెలేములో ఉన్న ఈ చర్చిలో కూడా పరిశుద్ధాత్మ వీళ్ళందరి మీద తన మహిమను కుమ్మరిస్తుంది. ప్రజలారా, అంతే. ఎలీషా దగ్గర ఒక్క గదిలో జరిగింది. ఆయన ఒక్కడే ఉన్నాడు, లోపల ఎవరూ లేకుండా గదిని మూసేసి తలుపులేసి. ఇక్కడ అందరి ముందు బహిరంగంగా అబ్షలోము ఎట్లయితే చేశాడో యెహోవా యొక్క మాటని, వాక్కుని నెరవేరుస్తా, ఇక్కడ కూడా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వీళ్ళందరూ కూడా అదే నెరవేరుస్తున్నారు. నెరవేర్పు, మహిమ కార్యము, సూచక్రియ అన్నీ ఇక్కడ మీకు కళ్ళెదురుగా జరుగుతుంది. ఇది జరిగి ఒక 3 సంవత్సరాలు అవుతుంది రఫ్గా. కానీ ప్రియులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇది అపోస్తల కార్యాల్లో చెప్పిన పెంతెకోస్తు ఉత్సవం ఎట్లాంటిదో అంతే, ఇంకా చెప్పాలంటే అంతకన్నా కూడా ఎక్కువ ఘనపరచబడింది అన్నమాట. ఇది నాడు శిష్యుల చేతిలో జరిగింది, నేడు ఈ పాస్టర్ చేతిలో జరుగుతుంది. Mas a partir de agora, ela vai receber um fôlego de vida. Exactly. Meu Deus, em nome de Jesus Cristo. అవును, యేసు క్రీస్తు నామములో స్వస్థత అయిపోయింది కాక. అది ముందుకు బాగుంది. 7 పెన్నులేం 14 అయిపోయిందా? అది అయిపోయింది. దాన్ని నింపబడింది ఆమె. అదిగోండి వెనకాల స్తోత్రం అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో పైన పాపి లేచిపోయింది, మహిమ చేసిన పాపి. ఇప్పుడు తర్వాత కింద ఆమె కూడా లేస్తుంది అనమాట, స్వస్థపరచబడిన పాపి. అవతల వైపు నుంచి ఎవరో ఫోటో తీశారు ఈ చెల్లంగితనం జరుగుతుంటే, అది ఆన్లైన్లో రిలీజ్ అయింది. ఇదంతా కూడా మనకి ఈ యాంగిల్లో ఉంది కెమెరా, కానీ థంబ్నెయిల్ ఫోటో అంతా కూడా డిఫరెంట్ యాంగిల్లో. ఆ యాంగిల్లోది ఇక్కడ ప్లే కాల, అది సపరేట్గా ఎవరో తీశారనమాట ఫోటో, అది సర్క్యులేట్ అయింది. ఇదిగోండి స్వస్థత పొందిన పాపి లేస్తుంది. ఈమె పేరు మరియా అండి, నాకు అంత మాత్రం అర్థమైంది. A senhora não podia fazer o quê? A senhora não podia caminhar rápido, não? E a dor que a senhora estava sentindo aqui na garganta? అట్లాంటిది ఏం లేదు ప్రభువా. Só estava sentindo muita dor. ఫీల్ అవుతున్నావా స్వస్థతని? ఫీల్ అవుతున్నా కొంచెం. కొంచెం. A senhora consegue అద్భుతం. correr daqui para ali? అది na minha fé. Eu quero que a senhora faça na minha fé, Senhora. జరిగిపోయింది స్వస్థత. ఇప్పుడు చూడండి నడుస్తుంది. స్వస్థత పొందిన పాపి నడుస్తూ వచ్చేసింది. స్వస్థత పొందేసింది. యేసుకే మహిమ చెందును గాక, యేసుకే మహిమ కలుగును గాక. స్వస్థత అంతా కూడా యేసుకే కలుగును గాక. చూసారా ప్రియులారా, నడుస్తుంది, నడిచేస్తుంది.
తెలుగులో ఎట్లా జరుగుతుందో ఈడ కూడా అంతేనండి. ఆడకి ఈడకి ఏమాత్రం తేడా లేదు. మీరు చూస్తే అక్కడ అదే మోసం చేస్తున్నారు, ఇక్కడ ఇదే మోసం చేస్తున్నారు, పెద్ద తేడా ఏం లేదు. ఆ పాపులు అంతే, ఈ పాపులు అంతే. ఇన్సిడెంట్ అనమాట. సో మనకి బయట వచ్చినట్లుగా ఇందుట్లో చిల్లంగితనం ఏది జరగల. వీళ్ళు లెస్బియన్స్ కూడా కాదు, జస్ట్ ర్యాండమ్ పీపుల్ అనమాట. వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు అది ఇది. సో మీరు ఇక్కడ అంతే, ఇంకెంతకన్నా లేదు. ఇది మీరు ఇట్లాంటి ఇమేజ్ వచ్చినప్పుడు ఎప్పుడన్నా కూడా వరకు చెక్ చేస్తే దొరుకుతుంది. నేను కూడా అదే, క్రిస్టియానిటీలో ఇదేం పెద్ద వింత కాదు, పాతగా కొత్త కాదు. సో ఏంటి అసలు నిజంగా జరిగిందా అని చెప్పేసి నెట్లోకి వెళ్ళి సర్చ్ చేసి కొన్ని ఫ్యాక్ట్ చెక్ సైట్స్లో కూడా చూశాను అనమాట. ఎగ్జాంపుల్కి ఇది ఒకటి చూపిస్తాను మీకు. ఇది ఒక ఫ్యాక్ట్ చెక్ సైట్ అనమాట. వీళ్ళ దాంట్లో చూస్తే ఇదిగోండి, ఇది చెప్తుంది. ఏ ఫోటో హ్యాస్ బీన్ షేర్డ్ ఆన్ ఫేస్బుక్ ఇన్ కెన్యా అలాంగ్ సైడ్ ఏ క్లెయిమ్ దట్ ఇట్ షోస్ ఏ కపుల్ విత్ ఫర్టిలిటీ ఇష్యూస్ హ్యావింగ్ సెక్స్ ఇన్ ఎ చర్చ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అదర్ చర్చ్ గోయర్స్. మిగతాదంతా అక్కడ చెప్పినట్లు. సో బట్ ద క్లెయిమ్ ఈజ్ ఫాల్స్ అకార్డింగ్ టు ద బ్రెజిలియన్ ప్యారిష్ వేర్ ద ఈవెంట్ టుక్ ప్లేస్. ది ఫోటో షోస్ ఏ రిలీజియస్ రిచువల్ ఎయిమ్డ్ ఎట్ హీలింగ్ ఏ సిక్ ఉమెన్. ఇప్పుడంతా చెప్పింది కదా. సో ఇక్కడ ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఇందా చెప్పినట్టుగా ఫేస్బుక్ పోస్ట్ 2022 జూన్ 2లో వచ్చిందనమాట ఇమేజ్. సో ఈ యాంగిల్లో చూస్తే మీకు అలానే అనిపిస్తుంది, బట్ ఇట్స్ క్వైట్ క్లియర్ అండి ఇక్కడ జరగడం లేదని చెప్పేసి. వీళ్ళ పోస్టర్ కానీ ఇదంతా చూస్తే ఫీజిబుల్ కాదనమాట. మీరు ఎట్లా అనుకున్నా కూడా ఏమో మన కంటికి కనిపించకుండా ఏమైనా జరుగుతుందేమో అనుకోవచ్చు, బట్ ఎవిడెంట్గానే ఉంది. అయినా మీరు వీటిని చెక్ చేశారనుకోండి, డీబంకింగ్ చేసేసారనమాట. ఆల్రెడీ ఒరిజినల్ వీడియోనే ఉంది. ఇదంతా యాడ్ నుంచి వస్తుందంటే ఇది ఇందాక చెప్పాను కదా, 2 రాజులు 4లో 32 నుంచి 35 వరకు అనమాట. ఇక్కడి నుంచి వస్తుంది. ఎలీషా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇదిగోండి. సో పాస్టర్ డొమింగాస్ హూ కేమ్ ఫ్రమ్ బాగ్రే హ్యాడ్ బీన్ ఇల్ ఫర్ సెవెరల్ డేస్. షీ సెడ్ గాడ్ గైడెడ్ పాస్టర్ ఇకారో హూ పర్ఫార్మ్డ్ ఎ ప్రొఫెటిక్ యాక్ట్. సో అయితే ఇక్కడ ఇది జరుగుతుంది. తర్వాత ఫాలోయింగ్ ట్రెడిషన్ ది పాస్టర్ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఎ డికనెస్, అంటే అక్కడ ఉంటుంది కదా వాళ్ళ ఆర్డర్లో ఒక ఉమెన్, ఒక స్త్రీ, ఈ చర్చ్ మినిస్ట్రీలో సహాయం చేయమని చెప్పేసి. సో ఈమె పైన పాస్టర్ డొమింగాస్ అంటే ఐ థింక్ ఇక్కడ కింద ఉన్న బ్రౌన్ కలర్ పాప అనుకుంటా, ఐ థింక్, మరేమో నాకు తెలియదు. సో ఇట్లా పైన పడి ఉండింది, ఇట్లా జరిగింది. మీరు చూడొచ్చు, నెంబర్ తోటి ఐడెంటిఫై చేశారు. ఇక్కడ 1 ఇతను, 2 ఈమె, 3 ఈమె, ఓకేనా, సారీ 3 కింద ఉన్న పాపి, 4 వేరే వాళ్ళు అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేశారు, 1 పైన 2 ఉంది, కింద 3 ఉంది. ఇట్లా వీడియో అని చెప్పేసి సైడ్ బై సైడ్ కంపారిజన్ అనమాట. సో ఇది ఒక ఫాల్స్ క్లెయిమ్, ఇంతవరకు ప్రూవెన్ అనమాట. ఓకే, ఇది పాపం వీళ్ళని అనడానికి లేదు, వీళ్ళేం అట్లాంటి పని ఓపెన్గా చేయాలి. మరీ ఓపెన్గా ఇంతమంది మధ్యలో అంటే నాకే ఇదిగా ఉంది. చర్చ్ కూడా ఇదిగానే ఉంటుందండి. మరి మనం వాళ్ళంతా ఎదవలుగా చూడాల్సిన అవసరం లేదు, చాటుకు చేస్తున్నారు, జరుగుతున్నాయి. కానీ మరి ఇంతగా ఓపెన్ చేసేంతలా దిగజారిపోయారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. ఫెటిషెస్ ఉన్నాయి వీళ్ళకి, సీక్రెట్గా కానించుకుంటారు. వీళ్ళకి సీక్రెట్ కల్ట్స్ ఉంటాయి అన్నమాట, న్యూడ్ కల్ట్లు కానీ ఇట్లా, అది వేరు. అట్లాంటివి బయటకు కూడా రానివ్వరు, అందరికి తెలిసింది, కానీ బయటకు రావన్నమాట. సో ఇట్లాంటివంతా కానీ మరీ ఇంత పచ్చిగా వెళ్తారని చెప్పేసి ఊరికే నమ్మేయకండి ఎవరు చెప్పినా కూడా, ఓకేనా. ఇంత పచ్చిగా వెళ్తే బయట చాలా రాద్ధాంతమై ఉండేది అనమాట ఈ పాటికి ఇట్లాంటిది. సో ఇది రాంగ్ అనమాట. ఓకే, ఇక్కడ దాకా ఇలా ఉంది. ఇప్పుడు ఇందాక మరి నేను మీకు ఒక ఇమేజ్ చూపించాను కదా, ఇమేజ్ చూపించి ఈ ఇమేజ్ చూపించి పైన ఒక సౌండ్ పెట్టాను కదా, ఆ సౌండ్ ఏంటి మరి ఇంకోసారి వినిపిస్తాను ఉండండి. ఆ సౌండ్ ఇది. అవుతుందా బ్లెస్ చేస్తున్నాను, నీ మహిమతో నింపుతున్నాను. నింపబడు 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 ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇదండి విషయం. అయితే అక్కడ అనుకున్నది ఏం లేదనమాట. అక్కడ ఏముందనేది చూపిస్తా. ఓకే, ఇది వీళ్ళది ఎట్లాగే ఉంటుంది చిల్లంగితనం అనేది. చూడండి ఏం జరుగుతుంది అనేది. అక్కడ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దూతలు తాకుతున్నారు. పడిపోని అన్నమ్మా, పడిపోని కింద పని కాకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎనైటింగ్ తీసుకో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎనైటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కరెంట్ లాగా షాక్ అవుతుంది, కరెంట్ లాగా షాక్ అవుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సార్ చూసారు అసలు
ఆ బ్రెజిలోడ్ చేసింది వీడి చేసింది దరిద్రం పెద్ద మార్పే లేదు. మొన్నే చూశారు ఒక లైవ్లో ఆఫ్రికాలో కెన్యాలో అనుకుంటా పాస్టర్ ఏం చేశాడు చూశారు కదా, మోడల్ని స్టేజ్ మీదకి బలిపీఠం అంటారు కదా, బలిపీఠం మీదకి పిలిపించి లైట్లు ఆఫ్ చేయడము, ఏదో చెల్లంగితనం చేయడం. ఏం మెసేజ్ ఇస్తున్నారు యాదవుల సభ్య సమాజానికి నాకు అర్థం కావటల్లా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఇంత చెల్లంగితనమా మరి? ఆ సౌండ్ ఇదయ్యా, ఇక్కడి నుంచి వస్తుంది సౌండ్, మీరు ఇంకేదో అనుకుని ఉంటారు. ఇది సౌండ్, అదిగోండి ఇది మామూలుగా లేదు అసలు. అక్కడి నుంచి వస్తుంది. గట్టి కొట్టు ఎంత పని చేశాడు. ఐదురా ఐదు కటింగ్ కొంచెం గట్టి కొట్టింగ్ కొంచెం ఇంకా చప్పట్లు రావాలి బాగా. నింపు. అవును అంతే అంతే. ఇదొక దిక్కుమాలినతనం అండి. ఓకేనా, ఇది చూసిందే కదా. ఈ బయట జనాలు చాలా మంది చూసే ఉంటారు. తర్వాత మన పాస్టర్ పరంజ్యోతి గారిది ఉంది కదా, అది కూడా ఒకటి. ఓకే, దాన్ని కూడా చూసేసేయండి ఒకసారి. ఆయనది కళ్ళలో చక్రాలంట. నేను మామగారు చనిపోయారు. శృంగారపాటి వంశం మాది. యెహోవా దేవుని భక్తురాలి. నా ప్రియుడు యెహోవా. ఎంతమంది చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఎంతమందిని చూసినా కూడా. కానీ ఆ పరమజ్యోతి చూసినాక అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. మనిషిని చూసినాక అతనిలో ఏంటో అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళలో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. ఏం చెప్తుంది అశ్లేష్ గారు, పరంజ్యోతి గారు మిమ్మల్ని ఏదో అంటుంది అయ్యా, ఏదో కళ్ళలో చక్రాలంట. చెప్పండి. ఏం చెప్తుందంటే ఈ సృష్టిని కాపాడమంటారు. సృష్టిని కాపాడు. దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? ఉంది మా ఆత్మ, ఒకసారి చూడండి. ఎందుకంటే పరమజ్యోతి వల్ల ఈ సృష్టికి శాంతి, సమాధానము, హ్యాపీ వస్తుంది. అతనితో కలవమని, అతను పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఇంకేం దిక్కుమాలినతనం కాదు, ఇంకేం చెప్పలా. సో అదొకటి. నెక్స్ట్ ఇదండి వీడియో. ఒక్క నిమిషం దీన్ని సెట్ చేస్తా. ఈ వీడొకడు. తర్వాత ఇంకొక చిన్న క్లిప్ ఉంటుంది. జనాల్ని ఎంతలా గొర్రెలు చేస్తున్నారు అనడానికి ఇవి సరిపోతాయి. చూడండి, నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఏం అసలు లిటరల్గా గొర్రెలు అంటున్నారు. గొర్రెలు అన్నా కానీ ఆనందంగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు 4 రకాల గొర్రెలే చెప్తారు. కంటికి కనిపించే 4వ సింహమే పోలీస్ అంటారు కదా. ఇక్కడ చెప్పబడిన 5వ గొర్రె కొండ గొర్రె. ఓకే, ఇంతకీ 4 రకాల గొర్రెలు ఏంటో వినండి. ఇదంతా నమ్ముతున్నారు కదా, వాళ్ళు కొండ గొర్రెలు అనమాట. వినండి ఆ గొర్రె ఏంటి అనేది. ఎన్ని రకాల గొర్రెలు చెప్పండి. ఫస్ట్ గొర్రె గుడ్డి గొర్రె చెప్పండి. ఈ గుడ్డి గొర్రె కళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి కానీ పొడుతూ ఉంటుంది, వాళ్ళని పొడుతూ ఉంటుంది. అంటే ఆత్మీయ కళ్ళు ఉండో, వాళ్ళని పొడిచి చెడ కొడతా ఉంటుంది అనమాట. ఈ గొర్రె పేరు ఏం పేరండి? గుడ్డి గొర్రె. నెంబర్ 2 ఆత్మీయ కళ్ళు అంటే ఏందనుకుంటున్నారు? కంప్లీట్ గుడ్డిగా అయిపోవడం అనమాట. కానివ్వండి చెప్పండి కొంచెం తలకాయ పైకి నకాయలు. నెంబర్ 2 అడ్డు గొర్రె. చెప్పండి కొంచెం తలకాయ పైకి నకాయలు. ప్రొఫెసర్ లో చూడండి. నెంబర్ 2 గొర్రె అడ్డు గొర్రె. మీ ఊర్లో గొర్రెలు ఉన్నాయా లేవా? నిజంగా చెప్పండి, ఉన్నాయా లేవా? ఉన్నాయి, మా ఊర్లో ఉన్నాయి. ఇది చూడండి, గొర్రెలన్నీ ఇక్కడ వెళ్తుంటాయండి. ఇలా వెళ్తాయి కదా, వెళ్ళినట్టే చెప్తున్నాడు. చూడలేదా? ఇది చూడబాకండి. టీవీలో మా టీవీ ఎదురుకున్నాడు అడ్డంగా తిరిగి ఈయనమాట ఎగ్జాంపుల్. దానికి ఆటం వస్తుంది గొర్రె. నెంబర్ 3 గొర్రె గొడ్డు మోదు గొర్రె. ఏం గొర్రె మీకు అర్థం అదేంటి? 30 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి పోతా ఉంటది, ఆదివారం వాకి వింటా ఉంటది, ఈ ఆహారం అంతా ఆత్మీయాహారం తింటా ఉంటది. ఎంత లావు అయిపోయింది గొర్రె. ఒక్క పిల్లని కూడా పెట్టదు, పిల్లలు కూడా పెట్టదు, వాళ్ళ భర్త కూడా పడరాదు, వాళ్ళ పిల్లలు కూడా పడరాదు. ఏమవుతుంటది? మిగతా వాళ్ళని కరవకపోతే జోంబీ నువ్వైతే సరిపోదు, మిగతా వాళ్ళని కరవాలి. కరవకపోతే గొడ్డు మూత కూర. ఇట్ డిజర్వ్స్ అనదర్ లైవ్ అండి. దీనికి స్ప్రైట్ గా జస్ట్ 2 నిమిషాల క్లిప్పే. ఇట్ డిజర్వ్స్ అన్ అనదర్ లైవ్ ఎంటైర్లీ. బట్ చూసుకుందాం, వేరే దాని టైంలో చూద్దాం. ఓకేనా? ప్రశాంత్ చేయండి. ఒక్క పిల్లలు కూడా ఉందండి, వాళ్ళ పిల్లలు కూడా పడరాదు. ఏమవుతుంటది? తింటా ఉంటది, ఆత్మీయ ఆహారం వాకి వింటా ఉంటది, పోతా ఉంటది, వింటా
నువ్వు కూడా బలిసా కదా బాబు, ఆత్మీయ ఆహారం బాగా తిని. నంబర్ 4 గొర్రె దొడ్డి గొర్రె. చెప్పండి, ఈ గొర్రె సూపర్ గొర్రె అండి. దొడ్డిలోనే నమ్మకంగా ఉంటుంది, మచ్చికంత చక్కగా మేస్తుంది. దొడ్డిలో కట్టేస్తే దొడ్డిలోనే ఉంటుంది. ఇటు చూడు, దొడ్డిలోనే ఉంటుంది. పదల మేపుచ్చాడు సంఘ కాపరి, సాయంత్రం పాలిస్తే చక్కగా పాలిస్తుంది. ఆ పాలు ఎవరు తాగుతారు? వాళ్ళు గొర్రె తాగిదా? ఆపరి తాగుతాడో పాలు పోసుకుంటాడో ఆయన ఇష్టం, నీకెందుకో. అంతేగా సార్, దాని కూడా లక్ష చెప్పని చెప్తారండి. మీరంతా భాషలేనా? మీరు ఎవరు భాషలు కదా, నేను మాట్లాడతలేదు. ఎస్, ఈ అనుభవం అనుకునే లేవా? వాళ్ళు అంటారండి 1000 రూపాయలు కానికిచ్చి 1000 రూపాయలు ఏం చేసి లక్ష చెప్పంటారండి. నిజం సార్. అంటే పగలంతా మేపాము మేము గొర్రెని, సాయంత్రం తీసుకొచ్చి దొడ్లో కట్టేసాం. పాలు పిండుకొని తాగడానికి కూడా అర్హులు కదా మేము. దొడ్డి గొర్రె చక్కగా పాలు ఇచ్చింది, చక్కగా దొడ్డిలో ఉంటుంది. నాన్న దిక్కుమాలినతనం చూసారా అండి? అడ్డు గొర్రె కాకూడదు, గుడ్డి కాకూడదు, గొడ్డు గొర్రె కాకూడదు, దొడ్డి గొర్రె అయితే అనుకుంటే పాలిస్తున్నా కానీ పాలు వరకు ఇవ్వండి రా సన్నాసులారా. ప్రశ్నలు వేయొద్దు. మేము పాలని తాగుతామా, కుడితిలో పోస్తామా, కాలువలో పోస్తామా, బయట కుక్కలకి వేస్తాం, వేటికేస్తాం, మా ఇష్టం. పాలు ఇవ్వడం వరకు మీ వంతు. పొద్దున్నుంచి మేపాం కదా అని ఏదో వీళ్ళు నిజంగా మేపినట్టు మాట్లాడుతున్నారు. నోటితోటి ఊరక సొలు చెప్పడం తప్పించి వీళ్ళు మేపేది ఏం లేదు. వీళ్ళు ఏమైనా వస్తున్నారా మీతో పాటు పని చేయడానికి? చర్చిలో కూర్చొని కానీ మీరు ప్రశ్నలు అడగకూడదు అనమాట. సో మీరు ఎట్లా ఉండాలి? దొడ్డి గొర్రెలు ఏమో పాలు ఇస్తున్నాయి కానీ మిగతా ఈ పాలు సరిగ్గా ఇవ్వవు, కానీ ఈ దొడ్డి గొర్రెలు పాలు ఇచ్చిన ప్రశ్నలు అడుగుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు అడ్డు గొర్రెగా ఉండకూడదు, అడ్డం పడకూడదు. తర్వాత గొడ్డు గొర్రెగా ఉండకూడదు. అంటే ఏంటి? ఎవరో రావాలి ఎప్పుడు చర్చికి, పిల్లల్ని పెట్టాలంటే అదే కొత్తగా పాపుల్ని చేయాలని చెప్పేసి. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు దొడ్డి గొర్రెగా ఉన్నారనుకోండి, ప్రశ్నలు అడగకూడదు. దీని అర్థం ఏంటంటే గుడ్డిగా చెప్పిందింట అడ్డుపడకుండా గొడ్డు లెక్క నుండి వేరే జోంబీలను తయారు చేస్తా, వీళ్ళు పిండినప్పుడు పిండిన ప్రశ్నలు అడగకుండా ఉండాలి. ఈ 4 సాటిస్ఫై చేస్తా. ఇందాకన్నాను కదా 5వ రకమైన గొర్రె అని, కొండ గొర్రె. వాడవుతాడనమాట కొండ గొర్రె. ఇంతకన్నా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కొండ గొర్రె అంటే అర్థం ఏంటనేది నాకు కూడా థాట్ రాలే. కొండ గొర్రె డిఫైన్ చేయాలి. మనం కొండ గొర్రెలు అంటూ ఉంటాం కానీ నాకు ఇంతవరకు థాట్ రాలేదనమాట కొండ గొర్రెని ఎట్లా డిఫైన్ చేయాలని. ఇప్పుడు పాస్టర్ ఎవరో కూడా నాకు తెలియదు కానీ ఈయన ఇచ్చాడు సలహా. దిస్ ఈజ్ మీన్స్, ఇది కొండ గొర్రె అంటే లక్షణం. దాని లక్షణం ఎట్లా అర్థం ఇది. మీరు గుడ్డిగా వీళ్ళు చెప్పింది ఏంట అడ్డుపడకుండా జోంబీలు చేస్తా, మిగతా పిల్లల్ని పెడతా, పాపులు కొత్త పాపుల్ని సంఘాల్లోకి దొడ్డులోకి నడిపిస్తా, వాడు పిండినప్పుడు పిండినని పాలిస్తా. మీరు ప్రశ్నించకుండా ఉండాలి. ఈ 10% అంటాడు, ఇంకొకటి 20% అంటాడు, ఇంకొకటి 50% అంటాడు, 90% తీసుకుంటారు. మొత్తం మింగినోళ్ళు ఉన్నారు అపోస్తలు. పేతురు మింగల అది ఇవ్వకపోతే చంపేశాడు అక్కడ. మళ్ళీ అలా కూడా చేస్తారు. మీరే అడగండి. ఇప్పుడు చెప్పారు కదా ఈ కేటగిరీలోకి వస్తారు. సో కొండ గొర్రెలా ఉన్నట్టు అనమాట వీళ్ళు చెప్పింది వింటే. చూడండి తర్వాత ఇంకా ఇది ఒక శాంపిల్ కదా, తర్వాత ఇంకోటి చూపిస్తాను. దాని శాంపిల్ చూడండి. ఇక్కడ ఆ పాస్టర్ ఏమంటారు, బుద్ధి ఉండాలి కదా ఈ జనాలకు, ఆ మాత్రం కూడా ఇంగిదం లేదు. చూడండి ఒకసారి. చెప్పరా అయ్యా, చెప్పు. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు కదా, వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్దామా? చెప్పండి. ఇద్దామా చేతుల పైకి? చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్దామా? పరలోకానికి వెళ్ళాలి. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతుల పైకి లాగాలి చెప్తాను. మక్కలు ఇరిగిపోతా, లేకపోతే దేవుడు 2 చేతులు పైకి ఎత్తకపోతే మక్కలు ఇరిగిపోతాయి అంట. కాపరి ఈ లెక్కను దిగజారు అనంటారా, గొర్రెలు అనిపించుకుంటా కొండ గొర్రెలు అయిపోతా, ఈ లెక్కను తన్నించుకుంటా పాలిస్తున్నారా హ్యాపీగా. ఇంత భావదారిద్రంలోకి పోయారు. అంతేలే. 2 చేతుల పైకి మక్కలు ఇరిగిపోతా, లేకపోతే దేవుడు ఎరుగుకుంటాడని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడే లేపలేకపోతున్నాం అంటే మన చేతులు, ఇక్కడికి వచ్చే మనం ఏం చేయలేకపోతున్నాం అంటే ఏం చేస్తాం. ఇది రకరకాల చిల్లంగితనాలండి. సో ఇప్పుడు పైన చెప్పాం కదా, ఇది ఫేకే. ఓకే, ఇది ఫేకే. అంత మాత్రాన లేవని అనుకోవద్దు. ఒకటి కాదు, అనేక రకాల చిల్లంగితనాలు, జనాల్ని గొర్రెలు చేసే అనేక యత్నాలు, ఇవన్నీ ఉంటానే ఉన్నాయి. వీటికి క్రైస్తవం మాత్రం కొదవలేదన్నమాట. సో ఈ ఒక్క విషయం ఫాల్స్ ఇన్ఫర్మేషన్, బట్ మిగతావి కాదు. ఓకేనా? ఇది కూడా తక్కువైన చిల్లంగితనమేం కాదు. ఇది తక్కువైంది ఏమాత్రం కాదన్నమాట చిల్లంగితనం. ఇక్కడ రకరకాల మోసాలు చేస్తున్నారు.
ఇదే వేరే వేరే చోట్లకి వెళ్తే వేరే వేరే ఫార్మ్స్లోకి మారుతూ ఉంటుందన్నమాట. సో ఎనీహౌ ఇది విషయం. దీంట్లో మీకు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. బయట వీళ్ళు గొర్రెలను ఎట్లా చేస్తున్నారని చెప్పేసి మీకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత అదండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరల తదుపరి మీ కాపరి. స్వస్తి.